ఇదొక అపూర్వమైన దేవతల కథ. ఇందులో శివుడున్నాడు, కరుణామయుడైన దేవాదిదేవుడు. భస్మాసురుడు ఉన్నాడు, తపస్సు చేసి శక్తులు పొందిన రాక్షసుడు. మరొక వైపు మోహిని ఉన్నది, విష్ణుమూర్తి ధరించిన అపూర్వ సౌందర్య మాయారూపం. ఈ ముగ్గురి మధ్య జరిగిన సంఘటన మనకు ఒక గొప్ప జీవన బోధనను ఇస్తుంది. ఒకప్పుడు భస్మాసురుడు అనే రాక్షసుడు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి తీవ్ర తపస్సు చేశాడు. తన భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై వరం అడగమన్నాడు. అప్పుడు భస్మాసురుడు అడిగిన వరం వింటే శివుడే ఆశ్చర్యపోయాడు. ప్రభు, నా కుడి చెయ్యి ఎవరి తలపైనైనా ఉంచితే లేక ఏ వస్తువుపైనైనా పెడితే వెంటనే బూడిదవ్వాలని కోరాడు. శివుడు తన మాట తప్పకుండా వరం ఇచ్చేశాడు. వరం పొంది హర్షంతో పొంగిపోయిన భస్మాసురుని మతి భ్రమించింది. ఆ శక్తిని పరీక్షించడానికి ఎవరిని చూశాడో తెలుసా? శివుడినే. ఇప్పుడే చూద్దాం ఈ వరం నిజమేనా అని శివుడు వెంట పరిగెత్తాడు. చేతిని అతని తలపై ఉంచేందుకు ప్రయత్నించాడు. శివుడు ఆశ్చర్యంతో అక్కడి నుండి పారిపోయాడు. సర్వశక్తిమంతుడైన శివుడు అయినా తను ఇచ్చిన వరాన్ని రద్దు చేయలేడు. ఎక్కడికక్కడ అడవుల్లో దాక్కుంటూ భయంతో పరిగెత్తాడు. దేవతలు కలిసి విష్ణువు వద్దకు వెళ్ళి సహాయం కోరారు. అప్పుడు విష్ణుమూర్తి ఒక చతురమైన ఉపాయాన్ని ఆలోచించాడు. అతడు తన మోహిని రూపాన్ని ధరించాడు. అపూర్వ సౌందర్యముతో కూడిన మాయామూర్తిగా మారిపోయాడు. మోహిని భస్మాసురుని ఎదురుగా నాట్యం చేస్తూ వచ్చింది. ఆమె సౌందర్యాన్ని చూసిన భస్మాసురుడు మోహితుడయ్యాడు. ఆమెతో కలిసి నాట్యం చేయాలని కోరాడు. మోహిని చిరునవ్వుతో అంగీకరించి, నేను చేసే ప్రతి నాట్యచర్యని నువ్వు ఖచ్చితంగా అనుసరించాలి అంది. ఆమె తన కుడి చేతిని తలపై ఉంచింది. భస్మాసురుడు అదే చేశాడు. వెంటనే బూడిదగా మారిపోయాడు. అలా శివుడిని రక్షించబడినట్లయింది. మోహిని మాయ విజయవంతమైంది. ఈ కథ మనకేం చెప్తుందంటే, శక్తి ఉన్నా దాని తగిన విధంగా వినియోగించకపోతే అది మనమే నాశనం అవ్వడానికి దారి తీస్తుంది. అహంకారం, మోహం, మాయలు కలిసి వచ్చినప్పుడు బుద్ధితో వ్యవహరించకపోతే మన నాశనం తప్పదు. Thank you for watching. Please like, share and subscribe.